హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. కీళ్ళ నొప్పుల గురించి బాధపడుతున్న వారికి ఈరోజు మన ఇంట్లోనే మన వంట రూమ్‌లో దొరికేటువంటి చిన్న ఔషధం గురించి అయితే తెలుసుకుందాము. సో, కీళ్ళ నొప్పులకి వీలైనంత చెక్ పెడదాం. సో, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. సో, జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి అనంటే మనకు ఒక చిన్న చిన్న విషయాలు అంటే మన ఇంట్లోనే వాడేటువంటి ఫుడ్‌లో వాడేటువంటి ఎన్నో ఔషధ గుణాలున్నటువంటి మెటీరియల్స్‌ని మనం మర్చిపోతూ ఉంటాం. ప్రకృతి మనకి చాలా రకాల ఔషధ గుణాలున్నటువంటి మొక్కలు, పళ్ళు, కాయలు ఇలాంటివి చాలా ఇచ్చింది. సో, చాలామంది ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది గదా! సో, అందువల్ల వాటి గురించయితే ఎక్కువ ఆలోచించరు. అంతా టాబ్లెట్స్ ఇప్పుడేమన్నా పెయిన్స్ వచ్చినాయంటే టాబ్లెట్స్ యేసుకునేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో, అంతకంటే ముందుగా మనం ముఖ్యంగా ఫాలో చేయాల్సిందేమంటే మన పాతకాలపు పద్ధతులు. వాటిలో ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్‌లో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నటువంటి కూరగాయలు గావచ్చు, లేకపోతే ఆకుకూరలు గావచ్చు, ఇలాంటి వాటిలో ఎన్నో రకాల విటమిన్స్ అనేటివి మనకు దొరుకుతాయి. అంతే కాకోకుండా ఔషధ గుణాలనేటివుంటాయి. సో, ముందుగా వచ్చేసి కీళ్ళ నొప్పులు హెవీగా చానా ఇబ్బంది పెడుతుంటారు గదా! అలాంటి వాళ్ళ కోసమైతే ఈరోజు ఒక రెమెడీ చెప్తాను. మన వంట ఇంట్లో దొరికేటువంటి ఒక పదార్థం గురించయితే చెప్తాను. సో, క్లియర్‌గా తెలుసుకుందాం. అల్లం. తెలుసు గదా అందరికీ అల్లం గురించి. సో, ఈ అల్లము మామూలుగా ఉత్తది తినడానికి చాలా ఘాటుగా ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అల్లంలో చిన్న చిన్న నరాల్లాంటి తీగల్లాగుంటది అల్లం. మీరెప్పుడన్నా చూడండి. తీగలు తీగల్లాగుంటది లోపల. అల్లం వాడడం వల్ల కీళ్ళకు సంబంధించిండే పెయిన్స్ అనేటివి చాలా వరకు తగ్గించుకోవచ్చు. అది ఎలా వాడాలి? ఏం చేయాలి? అనే దాని గురించయితే తెలుసుకుందాం ఇప్పుడు. పెద్దగా మీరు చేయాల్సిన పనేం లేదండి. రోజుకి ఒక చిన్న అల్లం ముక్క. ఎంత అంటే చిన్న కర్పూరం పీసులొస్తాయి గదా! చిన్నవి. సో, అంతటి పీస్‌ని రోజు ఒక పీస్ నమలడం వల్ల మీ నరాలనేటివి బాగా గట్టి పడతాయి. అంతే కాకోకుండా నరాలకు బలమనేదొస్తుంది. అంతే కాకుండా పాతవి మీకేమన్నా కీళ్ళ నొప్పులున్నా గానీ, సో, ఈ అల్లం డైలీ నమలడం వల్ల మీకు చానా అంటే చానా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. బాగా ఉపయోగపడుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీరు. ఏదో నేను చెప్తున్నానని కాదు గానీ, మీరొకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. అంతే మళ్ళీ దీన్ని ఇంకొకలాగా గూడా తీసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో నీళ్లు కాగబెట్టుకోండి. ఆ నీళ్ళల్లోకి అల్లం వేసి బాగా మరిగిచ్చండి. ఆ మరిగిచ్చిన తర్వాత ఆ నీళ్లుంటాయి గదా! మీరు అల్లం వేసి మరిగిచ్చిన నీళ్లుంటాయి గదా! ఆ నీళ్ళని తాగడం వల్ల గూడా మీకు కీళ్ళ నొప్పులనేటివి తగ్గుతాయి. డైలీ చేయండి. మరిగిచ్చిన నీరు కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే గోరువెచ్చగా అయిన తర్వాత తాగండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ. కావాలంటే ట్రై చేయండి. ముఖ్యంగా మీరు చూడండి అల్లం వేసి మరిగించేటప్పుడు పైన లేయర్స్ అంతా తీసేసేయండి. అంటే పొట్టు పొట్టులాగా ఉంటది గదా! అది తీసేసుకోండి. క్లీన్ చేసి క్లీన్‌గా కడిగి మరిగిచ్చి ఆ వాటర్ అనేది డైలీ తాగండి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అనే ఔషధ గుణాలైతే ఉంటాయి. వీటికి కీళ్ళ నొప్పులు తగ్గించే శక్తి ఉంటుంది. దీన్ని డైలీ నేను చెప్పిన ఈ విధంగా వాడడం వల్ల మీకు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అంతే కాకోకుండా మీకు అప్పుడప్పుడు నరాల వాపు, నరాలు లాగడము ఇలాంటివి గూడా ఉంటాయి గదా! సో, ఇలాంటి వాటికి గూడా ఇది చాలా బాగా పనిజేస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతోమంది నేను చూస్తున్నాను చిన్న చిన్న వయసుకే 30 ఏళ్ళు, ఇంకా చిన్న వయసుకే కొందరు 30 దాటకనే గూడా కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఎప్పుడైనా పడినప్పుడు ఆ నొప్పులనేటివి పాత నొప్పులు గూడా ఉంటాయి గదా! అలాంటి వాటికి గూడా ఇది చాలా బాగా పనిజేస్తుంది. కొన్ని అంటే మీరు ఒకసారి ఏదో వాడాలంటే వాడేసి, ఒకసారి తాగేసి నాకు తగ్గలేదు అనుకోకూడదు. సో, ఇది కోర్స్‌లాగా ఉంటది. ఒక అట్‌లీస్ట్ 1 మంత్ అన్నా వీక్లీ 2, 3 టైమ్స్ అన్నా చేయాలా? వీలైతే డైలీ చేయండి. చానా బెటర్‌గా ఉంటుంది. మీరు కావాలంటే సెర్చ్ చేసి ఇది కన్ఫర్మా కాదా అని తెలుసుకొని గూడా ట్రై చేయండి. నేను ఏదైనా చెప్పేటప్పుడు గూడా ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ఇది పని చేస్తుందా లేదా అని ఫస్ట్ నా మీద ప్రయోగం చేసుకొని నేనైతే రెమెడీస్ చెప్తాను. మీరు ధైర్యంగా వాడొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో, అదేమి చెడ్డ వస్తువేం గాదు. ఎందుకంటే మీరు గూడా ఇళ్లల్లో వాడుతుంటారు. మీకు తెలిసిండేదే. చూడండి అల్లం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయి. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. మీ హెల్త్ బావుండాలనే కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియో వచ్చేసి బియర్డ్ గురించి చేశాను. ఆ బియర్డ్ గురించి వీడియో చేసినప్పుడు అంటే సరిగ్గా బియర్డ్ పెరగడం లేదు, గడ్డం సరిగ్గా పెరగడం లేదు అనే దాని గురించి వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఆ వీడియో గూడా ఒకసారి వెళ్లి చూడండి. అంతేకాకుండా ఫేస్‌కి సంబంధించినటివి గానీ, హెయిర్‌కి సంబంధించినటివి గానీ, అలాగే బాడీ టిప్స్ కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మీ సపోర్ట్ అనేది నాకుంటే నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. హెల్త్ గురించి కావచ్చు, మల్టీ కేటగిరీ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఒకసారి మీరు వెళ్లి నా ఛానల్‌లో క్లీన్‌గా అబ్జర్వ్ చేయండి.
డిఫరెంట్ ఆఫ్ వీడియోస్ అయితే మీకు దొరుకుతాయి. సో చాలా రకాల వీడియోస్ అయితే పెట్టాను. కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ కొంచెం తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ.